పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. షిప్ని తనిఖీ చేయడానికి కూడా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని వెళ్ళనివ్వలేదంటే ఇది ఏ విధంగా చూడాలి? అలానే నాదెండ్ల మనోహర్ గారు ఇంకో సివియర్ ఎలిగేషన్ చేశారు. అసలు ఈ పోర్టు కేంద్రంగానే ఒక మాఫియా నడుస్తుంది, రకరకాల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి, డ్రగ్స్ కూడా ఇది కేంద్రం అవుతుంది అంటున్నారు. పోర్టు పర్యవేక్షణ ఎవరి బాధ్యత? ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇది ఇందాక మేము చెప్పిన దానికి కొనసాగింపుగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని మీరు తొలముట్టించాలంటే అనేక కోణాల్లో ప్రభుత్వం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆ నిషేధిత జాబితాలో పీడిఎస్ ను కూడా యాడ్ చేయించాలి. అలాగే వినియోగదారుడు అమ్మనివ్వకుండా చేయాలి, లబ్ధిదారుడు ఎందుకు దానికి తగ్గట్టు చట్టాలు చేయాలి. అలాగే రైతు కోణంలో ఆలోచించాలి. అలాగే సంక్షేమ పథకాల కోణంలో కూడా వాళ్ళు మోటివేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎందుకు మోటివేట్ చేయాలన్నానంటే, ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గ్యాస్ సబ్సిడీ వదులుకోమని గివ్ ఇట్ అప్ అని చెప్పేసి ఒక పిలిపించారు. గ్యాస్ సబ్సిడీ ఎవరైతే మీకు అక్కర్లేదు అనుకుంటున్నారో నేను ఇవ్వచ్చేయండి, నేను ఉజ్వల పథకం పెట్టాను, మీ ఇచ్చిన డబ్బులతో పేద మహిళలకు అందరికి ఉచితంగా నేను గ్యాస్ కనెక్షన్స్ ఇస్తానని చెప్పంటే దేశంలో 1,30,30,00,000 కుటుంబాలు వదిలేసుకున్నా. ఆ ఇలువ 5 లక్షల కుటుంబాల వరకు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుందంటే, రాష్ట్రంలో 1,48,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కుటుంబాలు 1,58,00,000 కుటుంబాలు, అంటే కేవలం 20 లక్షల కుటుంబాలకి కార్డులు మిగతా అందరికి ఉన్నాయి. ఇది బోగస్ లెక్కని అందరికి తెలుసు. వాళ్ళు తినరు, 80% తినరు. ఎందుకు తినరు అంటే అది ఒక సమస్య. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కార్డు ఎందుకు పెట్టుకున్నారు? తిన్నప్పటికీ తీసుకుని అమ్మేసుకుని వేలు ముద్ర వేసేసి ఇప్పుడు వినియోగదారు వరకు వెళ్తుంది. సాంకేతికంగా చూడండి, వినియోగదారు వరకు వెళ్తుంది, ఏలు ముద్ర పడుతుంది. టెక్నికల్ గా ఇట్ ఈస్ డెలివర్, టెక్నికల్ గా ఇచ్చేసారు. ఇచ్చేసినాక వినియోగదారు అమ్మేసుకుంటున్నారు. ఎందుకు తీసుకొని టెక్నికల్ గా అమ్మేసుకుంటున్నాడు? వాడికి భయం ఏంటి? నేను కనుక రేషన్ తీసుకోకపోతే నా రేషన్ కార్డు తీసేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, ఆరోగ్య రాదు, ఇలా సంక్షేమ పథకాలన్నీ పోతాయి అని భయం ఉంది వినియోగదారు. మీరు కనుక ఆ భయాన్ని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు మోటివేట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు మోటివేట్ చేసి మీరు అది ఇచ్చేసినంత మాత్రాన మీ సంక్షేమ పథకాలకు వచ్చి డోకా లేదు, దానికి దీనికి డీలింక్ చేస్తున్నాను, సో దయచేసి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇచ్చేయండి అంటే తప్పనిసరిగా లక్షలాది మంది వెనక్కి సరెండర్ చేసేస్తారు. అలా కొంతవరకు సమస్య సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుడు అమ్మేసుకోకుండా దాని ప్రకారం చట్టం చేసే అవకాశం ఉంది. అలాగే రైతుకి నువ్వు చెప్పాల్సింది ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, కాకినాడలో పండించే బియ్యాన్నే లబ్ధిదారుడికి ఇస్తున్నాం. ఇప్పుడు రైతు ఎందుకు దొడ్డ బియ్యం పండిస్తున్నాడు? ఆ పండించిన బియ్యాన్ని కాకినాడ ప్రజలు ఎందుకు తింటలేదు? అనంతపురంలో లేకపోతే వేరే ఊర్లో పండించిన బియ్యం అక్కడ ఆ జిల్లాకి ఇస్తారు కదా, వాళ్ళు ఎందుకు తింటలేదు? తినే బియ్యం ఎందుకు పండించట్లేదు? ఇది ఆలోచించాలి ప్రభుత్వం. ఇవాళ రేపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూర్చుంటుంది కాబట్టి నేను అడిగేది ఏంటంటే, సమగ్రంగా ఒక కమిటీ వేసి, ఐఏఎస్ కమిటీ వేసి ఒక నెలలో నివేదిక ఇప్పించుకొని ఆ రైతుతో ఏ రకంగా తినే సన్న బియ్యం చేయొచ్చు అని ఆలోచించాలి. వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి? ఇటీవల అసెంబ్లీలో మా ప్రభుత్వం చెప్పింది, పల్లె బాటని కార్యక్రమం పెడుతున్నాం, శాస్త్రవేత్తలు సహా గ్రామాల్లోకి వెళ్తాను. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ అంశాన్ని ముడిపెట్టుకొని ఎందుకు నెంబర్ల బియ్యం పండిస్తున్నారు? దానివల్ల వినియోగదారు తినకుండా అమ్మేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకుంటే నాకు 65 రూపాయలు 70 రూపాయలు ఎందుకు అంత రేటు? వాళ్ళు 10 రూపాయలకి అమ్మేసేది ఏంటి? పెద్ద రేటు 70 రూపాయలు కొట్టడం ఏంటి? ఈ సమస్యను పరిష్కరించాలంటే రైతుతో సన్న బియ్యం పండించాలి. ఆయనకి ఇబ్బంది ఏంటి కనుక్కోవాలి. గిట్టుబాటు ధర కావట్లేదా, వంగడాలు సరిగ్గా లేవా? ఆ సమస్య సాల్వ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 30 రూపాయలకి 40 రూపాయలకి తినే సన్న బియ్యం వస్తాయి. దానివల్ల ఎంతో ఆదా అవుతుంది, అందరికీ ఆదా అవుతుంది. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.